వర్గల్ మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాం. ఒక రైతు తన ట్రాక్టర్తో దుక్కి దున్నుతా ఉన్నాడు. అన్న నీ పేరేం పేరే? నా పేరు సుధాకర్ రెడ్డి. సుధాకర్ రెడ్డి. రెడ్డి సాబ్ ఏం చేస్తారు మీరు? వ్యవసాయమేనా ఇంకేమైనా బిజినెస్ ఉందా? మెయిన్గా అయితే వ్యవసాయమే కాకుండా రాజకీయం ఏమైనా చేస్తావా? రాజకీయం అంతా ఏముండదు, మా అన్న చేస్తాడు యాక్చువల్గా. నేనైతే మొదటి నుంచి వ్యవసాయం చిన్నదిగా రియల్ ఎస్టేట్ చేస్తుంటాను. రియల్ ఎస్టేట్ ఈ 2-3 సంవత్సరాల నుంచి కొలాబ్స్. రియల్ ఎస్టేట్ లేదు ఏం లేదు. ఎందుకన్నా అంటే ఏం కారణం? అట్లా తెలియదు, మొత్తం వాళ్ళు కొనేటోళ్ళు లేదు. కొనేటోళ్ళు లేరంటే అమ్మేటోళ్ళు కూడా లేరా? కొనేటోళ్ళు మస్తు ఉన్నారు కానీ కొనేటోళ్ళు చాలా, ఒక 10-20% కొనేవాళ్ళు అయిపోయారు. 80% తగ్గిపోయింది ఒక 3 years నుంచి. అంటే 2-3 ఏళ్ల కింద నువ్వు ఇట్లా ఉంగరాలు వేసుకొని బ్రేస్లెట్ వేసుకొని కార్లో తిరిగినావు అట్లా? తిరిగినాం. ఇప్పుడు ట్రాక్టర్కి వచ్చిందా? ట్రాక్టర్ మనకి అప్పటి నుంచి ఉంది, ఇది మన వృత్తి కాబట్టి అది కంటిన్యూ అవుతుంది. అట్లట్లేదే రియల్ ఎస్టేట్ మంచిగా నడిస్తే అంత హల్చల్ ఉంటది కదా, మొత్తం తెల్లంగీలు ఉంగరాలు. వాస్తవం ఉంగరాలు కింద పెట్టకపోదు కానీ తెల్లంగీలు వేసుకొని రోజు తిరుగుతుంటే కడకంగిలు అయితే వేసిరు నేసినాం. కానీ ఇక మేము కూడా ఆనాడు ఇన్వెస్ట్ చేసి అదే అదే. ఎందుకన్నా అంటే ఈ 2-3 ఏళ్ళు అంటే ఈ ప్రభుత్వం మారుట్లో ఏమన్నా ఇబ్బంది అయిందా రైతులకి? రియల్ ఎస్టేట్ కి అంటే రైతులకి కొన్ని ఇబ్బందులు అయినాయి కానీ కొన్ని మెల్లిమెల్లిగా మళ్ళీ సెట్ అవుతున్నట్టున్నాయి. కానీ మెయిన్గా అయితే ఇక యూరియా కోసం కొంచెం ఇబ్బందులు పడ్డారు పబ్లిక్ బాగా. యూరియా అంతకుముందు 10 ఏళ్ళలో మీకు ఎప్పుడు ఇబ్బంది కాలే? ఎన్నడూ కాదు. స్టార్టింగ్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇబ్బంది అయింది కానీ ఆ తర్వాత సెట్ అయిపోయింది. ఈ 1 year 2 year నుంచి కొంచెం యూరియాకి చాలా ఇబ్బంది పడ్డారు. నిజంగా యూరియా కొడుతుందా లేకపోతే రైతులకు కావాలని రేవంత్ రెడ్డి బదనాం చేయడానికి రోడ్ల మీదకి వచ్చి ఇట్లా? యూరియా కోసం అన్న ఇప్పుడు ఈ పని పెట్టుకుని ఆడ లైన్ కట్టాలి. ఇప్పుడు కూడా చూడు మండల హెడ్ కట్టర్లా ఉంటారు. పొద్దుగాల 10 గంటల వరకు యాప్ ఉంటుందట. ఆ తర్వాత యాప్ లో 0 చూపిస్తారంట. మనం వ్యవసాయం చేసుకుంటాం కాబట్టి ఎప్పుడు ఏది కావాలన్నా ఇప్పుడు ఇది కావాలనుకో సర్మన్ షాప్ లోకి పోయి తెచ్చుకొని చేసుకునే పొజిషన్ ఉంటుంది. లేకపోతే ఫోన్ చేస్తే కూడా పంపించేది. ఇప్పుడు కావాలని యూరియా 2020 కూడా 2020 ఇప్పుడు 1000-1100 ఉండే యాక్చువల్ గా. ఇప్పుడు 1400 అయింది, 1800 అయింది, ఇప్పుడు 2100 అయింది. ఇప్పుడు మనం చేయాలంటే చాలా పెట్టుబడి ఎక్కువైతుంది, ఎక్కువైపోతుంది, రాబడి తక్కువైంది. మరి పంటల రేట్లు ఎట్లా పెరుగుతాయో కానీ ఇక చేయలేని పరిస్థితులు. కానీ వాస్తవం చెప్పాలంటే 2020 కూడా ఇప్పుడు నాట్లేనికి 1000-1100 వేసి ఉంటాయి ఒక బస్తా. ఇప్పుడు 2150 పెట్టి వేస్తే ఇప్పుడు రైతు కూలీలు కూడా మేలుగా ఇప్పుడు 400-350 అవుతారు. ఇప్పుడు 600 అంటారు నాటేనికి. ఇవన్నీ పెడితే మరి అప్పటికి మద్దతు ధర ఇస్తారా? అది పోతుందా? ఏం తెలియదు. ఇక ఏంటంటే చేనేది చేయాలి ఇప్పుడు తప్పదిగా. అంటే మనకి ఇప్పుడు రైతులకి ఇది కాక ఇంకోటి తెలియదు కదా, మరి ఆల్టర్నేటివ్ మనకి వెళ్ళదు. వ్యవసాయం చేసుడే తెలుసు రైతులకి. మళ్ళీ ఇంకోటి మెయిన్ వ్యవసాయంలో నష్టపోవడానికి కారణం ఏం తెలుసా? ఈ ఉపాధి పనిని రైతులకు వ్యవసాయానికి అనుసంధానం చేయకపోవడం. అది తక్కువ పని, పోయి పొద్దుంతా ఉంటారు అనామతం, ఇక పోయి చేసినా 300 పడుతున్నాయి. ఇప్పుడు మా సొంటలు ఇప్పుడు ఇంత వ్యవసాయం చేసుకొని పంటలు పెట్టుకుందామంటే రాని పరిస్థితి, ఆ పనికి రాని. ఇప్పుడు ఇంకా 100 రోజులది 125 రోజులు చేసినా సరే కానీ కొంత ప్రభుత్వం కొంత రైతు భరించుకున్నా సరే కానీ ఆ సిస్టమ్ అయితే పోవాలి. మొత్తం మా ఊర్లో ఒక దగ్గర 120 మంది ఉంటారు పని పోయేవాళ్ళు. కేవలం పోతారు, ఆ కట్ట మీద కూర్చుంటారు, కొంత పని చేస్తారు, ఏదో మీద చేస్తారు, ఏదో కొంత చేస్తారు. అయితే మిగతా టైం పని చేయకుండా కానీ అమౌంట్ పడుతున్నాయి కాబట్టి వ్యవసాయ పనికి రాకుండా అయిపోయారు. వాళ్ళు మళ్ళీ ఇంకో పని కూడా వరిగా అదే సరిపోతుంది. ఇప్పుడు ఇది కష్టం ఎక్కువనే, ఎక్కువ టైం పడుతుంది. అట్లా కూడా ఖర్చులు బాగా అవుతున్నాయి వ్యవసాయం వస్తాను చెప్పాలంటే. అంటే తెలంగాణ తెచ్చుకున్నాక ఏం మారలేదా? లేకపోతే 10 ఏళ్ళు జర నయం ఉండి ఈ మధ్య మారింది 100%. అప్పటికి తెలంగాణకు ఇప్పుడు తెలంగాణ చాలా మారింది. వాటర్ వాస్తవం చెప్పాలంటే నేను బీజేపీ క్యాండిడేట్ అన్న, మండల ఉపాధ్యక్షుడిని యాక్చువల్ గా. కానీ వాటర్ విషయంలో మాత్రం కేసీఆర్ మెచ్చుకోవచ్చు. మా ఏరియా మొత్తం ఎండాకాలం వచ్చిందంటే ఏదో ఒక బోర్ ఉంటుండే, అంతే. ఏడ వాటర్ ఉండకపోవు. ఇక దాన్నే పంటలు పండించుకుంటారు. మిగతా వాళ్ళంతా ఇక కంపెనీలలో అటు ఇటు పోదు. కొడపోచమ్మ సాగర్ నింపిరు, మాకు ఎనీ టైం వాటర్ బోర్. అసలు గోసనే లేదు. వాస్తవానికి ఇప్పటికి కాలం కూడా పోయింది కదా, ఇన్ని రోజులు బోర్లు అయితే బాగున్నాయి మస్తు. బోర్లు అయితే ఫుల్. ఎక్కడికి వెళ్ళి నయమైంది, చాలా నయమైంది. అంతకుముందు అంటే నువ్వు 2014 ముందు చూసినావు ఈ బాధలన్నీ? చూస్తూనే ఉన్నాం మేము, అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి ఏరియాకు వాటర్ చాలా కొరతుండే, చాలా ఇబ్బంది ఉంటుండే. అటు సాగునీరు కొరతనే, అటు తాగునీరు కొరత. తాగునీరుకి కూడా వాస్తవానికి ఏంది, బోర్లు వేసుకుంటా ఊర్లలో ఎవరు ముందుకు లీడర్ తనం చేస్తే వాడు బోర్ వేయాలి. మొదలు బోరే, అప్పుడు బోర్ వేయాలి. మెయిన్ ఓట్లకు వస్తే ఫస్ట్ బోర్ వేయాలి, లేదంటే ట్యాంకర్లతో నీళ్ళని సప్లై చేయాలి పెద్దనం చేయాలంటే. అట్లా కోసం నుంచి అయితే ఈ మిషన్ దగ్గర వచ్చినాక ఇంటికి మాకైతే బిల్డింగ్ మీకు ఎక్కుతాయి నీళ్ళు నల్ల.
అరే వా ఫుల్ వాటర్ వస్తాయి. కొంచెం బెటర్ అయింది అంటారు అయితే. బోర్ వేయాల్సిన అవసరం లేదు, ఆ నల్ల నీళ్ళతోనే ఇల్లు కట్టుకున్నాం అనుకో, ఇక అన్ని వాటర్ వస్తాయి మాకు. అబ్బా బోర్ ఇది రాష్ట్రం అంతా ఉన్నదా లేకపోతే ఓన్లీ ఖాళీ మీ ఏరియాలో తెలియదు, అంతటా ఉందనే అంటారు వాస్తవానికి. కానీ ఏమన్నా మారుమూల అంటే గ్రామం మీరు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి, తెలుసు కాబట్టి, కొంత అవగాహన ఉంది, ఒక పార్టీతో ఉన్నారు కాబట్టి, ఓన్లీ గజ్వేల్ నియోజకవర్గమా మొత్తం రాష్ట్రం అంతా కూడా చేస్తుంటారు అనుకుంటున్నారు? ఈ మిషన్ వల్ల తాగునీళ్ళు అయితే నాకు తెలిసి రాష్ట్రం అంతటా ఉందని అనుకుంటున్నాను. ఇప్పుడు మీ ఆదిలాబాద్ మీ ఎమ్మెల్యేనో ఎంపీఓ అక్కడ ఇక్కడ చెప్పడం మీరు ఇంకా పార్టీ మీటింగ్ లో చెప్తారు కదా. ఆదిలాబాద్ కొన్ని ఉన్నాయి కదా అడవి అక్కడ సైడ్ ఇంకా కొంచెం వెనుకబడ్డ తరగతులు ఉన్నాయి, కానీ తాగనీకి మాత్రం మాక్సిమం సప్లై చేసిరట 80 to 90%. అంటే ఏ పార్టీ వాళ్ళు అయినా సరే కానీ తాగునీటి కష్టాలు ఉన్నాయని అయితే ఎవరు చెప్తలేరు. తగ్గింది అప్పట్లో ఆడ చూసినా బిందెలతో రోడ్ల మీద కూర్చుంది. మళ్ళీ ఇంకోటి సాగునీరు విషయం కూడా మెయిన్ గా నువ్వు ఏడికన్నావు, ఇప్పుడు మొన్న కొన్ని పెండింగ్లు ఉన్నాయి, కొన్ని చేస్తున్నట్టు, కానీ సాగునీరు కూడా 100%. ఒడ్లు పండించుకుంటే పంటకే పని చేస్తూ, ఏది తిననీకే పని చేస్తూ. ఇప్పుడు ఒడ్లు బియ్యం చూసుకో, నా ఇంట్లో ఇప్పుడు 7 గిటాలు బియ్యం ఉన్న స్టాకు, ఒడ్లు అమ్ముదామంటే ఇక మొన్న అయితే చాలా ఇబ్బందులు అయినాయి, కొంచెం ఖాళీ చేసుకోకపోవడము. ఇక మరి అక్కడ ఎఫ్సీఐ తీసుకోలేదా మరి తెలియదు, కానీ అంటే మోడీయే కొనట్లేదు, మోడీయే ఇబ్బంది పెడుతున్నాడు. మోడీ కొనట్లేదు అని కాదు, రేవంత్ రెడ్డి అన్న మాటలు విన్నారు కదా. వాళ్ళు వీళ్ళమే అంటారు, వీళ్ళు అలామే అంటారు, కానీ అసలు మరి తప్పు అసలు ప్రాబ్లం అనేది మనకు కూడా తెలియదు వాస్తవాన్ని చెప్పాలంటే. వీళ్ళు కొంటలేరు కాబట్టి మేము సప్లై చేస్తలేమని వీళ్ళు అన్నారు, కానీ ఏదో ఒకనాడు ప్లాన్ గా ఉంటే స్టేట్ గవర్నమెంట్ కి ఏదైనా చేయొచ్చు. ఒకనాడు నువ్వు వినుంటావు కేసీఆర్ గిట్లనే అంటే మోడీ కొనేటట్టయితే నువ్వు బ్రోకర్ గాను అని అడిగిండు ఓలు రేవంత్ రెడ్డి అడిగాడు. మాకు 10,000 కోట్లు ఇయ్యరు మా పార్టీకి, మేము కొని చూపిస్తామని చెప్పిండు. ఇప్పుడు మరి ఎందుకు కొంటలేరు మరి? ఇప్పుడు మరి ఒక విషయం చెప్పాలంటే ఆయన కేసీఆర్ ఉద్యమం చేసిండు తేవచ్చు, కానీ తెలంగాణ తెచ్చాడు, కానీ రైతుల విషయంలో మాత్రం ఈ ప్రభుత్వం కంటే రేవంత్ రెడ్డి కంటే చాలా బెటర్. ఎట్లా అంటావా, ఇప్పుడు యూరియానే ఉంది, మన స్టార్టింగ్ లో అయితే అప్పుడు ఎట్లయింది, ఇప్పుడు కొంచెం ప్రీ ప్లాన్ లేక కొట్టుకున్నాడు. మస్తు ఇబ్బంది. అరే పిల్ల తల్లులు ముందస్తు పోయి బుకింగ్ చేసుకుంటే మన రాష్ట్రానికి వచ్చినట్ట. వీళ్ళు ఎవడు పట్టించుకున్న దాగలో లేరు. అప్పుడు ఇక ప్రభుత్వం మీద పడ్డారు, కొత్త ఎట్లయిందని చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక ఏ విషయమైనా వాటర్ తెచ్చడం మీద వీళ్ళు కొత్త చేసింది ఏం లేదు, కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం పాత కరెక్ట్ చేసిన టైంకి నీళ్ళు ఇడిచిపెట్టినా. ఇప్పుడు మాకు హల్దీబాగ్ పోతుంది ఇక్కడికి వెళ్ళి, ఆడికెళ్ళి మేము మళ్ళీ లొల్లి పోయి ధర్నా చేస్తేనే మళ్ళీ నీళ్ళు ఇడిచిపెడతారు. ఇడిచిపెట్టేది రెగ్యులర్ ఇడిచిపెట్టేది కూడా, అది కూడా దాన్ని కూడా పట్టించుకోవాలి. అలాంటి సిచ్యువేషన్లు వస్తాయి అన్నట్టు. ఓకే ఓకే. ఇప్పుడు ఈ 3 టర్ముల నుంచి కేసీఆర్ ఉన్నాడు కదా గజ్వేల్కు, మీ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే. సో మీరు బీజేపీలో యాక్టివ్గా ఉన్నారు కదా, ఏమనుకుంటారు జనరల్గా పబ్లిక్? కేసీఆర్ ఓకే మనకు ఎమ్మెల్యే ఉండుకే అన్ని పనులు అవుతున్నాయని అనుకుంటుంటారా, లేకపోతే మొన్న మంత్రి అంటే ముఖ్యమంత్రి కాలేడు కాబట్టి జర పనులు వెనకబడ్డాయని ఉందా ఈసారి ఈ 2-3 ఏళ్ళ నుంచి? వెనకబడ్డదని ఇంకా చాలా మందికి కనబడదు కదా పబ్లిక్, గెస్ చేసిరు. అంటే ఈ పార్టీ మాది వేరైనా సిద్ధాంతం వేరైనా కానీ విషయం మాత్రం రైతులకు కానీ కొన్ని సంక్షేమ పథకాలు కానీ మేము చాలా వరకు అబ్జర్వ్ చేసినాం కదా. కేసీఆర్ అప్పు చేసిండా, అవినీతి జరిగింది, వార్డు మెంబరే ఇంతో అంతో హుషారు పడి ఏదో చేసుకుంటారా, ఏదో షోప్టప్ చేయబోతుంటారు, ఏదో చెబుతారు, ఉట్టిగా మళ్ళీ దొరకబడుతుంటారు. అటువంటి అవినీతి జరిగిందని బదనాం చేస్తాడు తప్ప ప్రాజెక్టులు కట్టిరా ఏమన్నా. మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉండేపటికే కదా, ఇది హైయెస్ట్ హైట్ ఏరియా, ఇది ఏది ఈ గజ్వేల్ నియోజకవర్గం. వీడికి నీళ్ళు వచ్చాడంటే ఊహించినమా? మరి వీడికి తీర్చేంత శక్తి మరి ఎవరు లేకపోయాయి కదా. కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కదా కొన్ని ఏళ్ళ నుంచి, 5-6 దశాబ్దాలు 75 ఏళ్ళ స్వతంత్ర భారతంలో పరిపాలించేది రోడ్ల పంట పంటలు పడితే మొత్తం ఒడ్లే ఉంటాయి. ఏ రోడ్ల పంట ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి వాస్తవానికి, కానీ కళ్ళాలకు వేసుకోమని కూడా స్కీమ్ పెట్టిరు వాస్తవానికి. ఇక రైతులకు ఇక అవి ఫస్ట్ కట్టుకోవాలనే వరకల్లా పైసలు పెట్టాలని చెప్పి ఎవరు కడతారని చెప్పి అది చేసుకోరు, కానీ కళ్ళాలకు కూడా ప్రీ ప్లాన్ చేసారు అప్పుడు. ఎట్లుంటది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద అయితే కొంత నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే వ్యతిరేకత ఉన్నట్టున్నది ఈ ప్రభుత్వం మీద. మరి మళ్ళీ నెక్స్ట్ ఏం కాంగ్రెస్ వాళ్ళు దోస్తులు అందరూ కానీ ఈ ప్రభుత్వం మీద అయితే అంత సాటిస్ఫై లేదు కదా. మరి నెక్స్ట్ ఎటుపోతుంది మళ్ళీ? ఇది బీజేపీ దిక్కు మరలేటట్టు అనబడుతుందా మీ పార్టీగా? బీజేపీలో కొంచెం ఆయకత లోపం ఉంది, కొంచెం సరిదిద్దుకుంటే మాత్రం దానికి ఎదురుగా ఒకవేళ ఇట్లనే ఉన్నది అనుకో కేసీఆర్ వస్తాడు మళ్ళా పక్క.